ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చెలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చెలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఏంటి ఏం చేస్తున్నారు? చూసావుగా, గడి పెట్టాను. ఎందుకు? ఎందుకో తెలియని చిన్నపిల్లవా? అయినా పెళ్ళై 1 year అవుతుంది, ఇంకా గదిలోకి ఎందుకు వచ్చావు? మల్లెపూలు ఎందుకు తెచ్చావు? లైట్ ఎందుకు తీసావంటే ఎలా? ఈ టైంలో లైట్ వేస్తే ఎలా? మీకు నేనెందుకు? అంజలి ఉందిగా, ఇది తీసుకొని దాని దగ్గరికి వెళ్ళండి. థ్యాంక్స్. మన మొదటి రాత్రి బంతులాట ఆడుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది. క్యాచ్. చిచి, థ్యాంక్స్. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, బయటికి వెళ్ళండి. వెళ్ళకపోతే గెంటేస్తాను. గెట్ అవుట్. గీత, నన్ను పొమ్మనే హక్కు నీకు లేదు. మన ఇద్దరిని భార్యాభర్తలుగా కలిసి ఉండమని కోర్టే చెప్పింది.
భార్యాభర్తల్లా కలిసి ఉండమంది గాని భార్యాభర్తల సంబంధం పెట్టుకోమనలేదు. ఆ తీర్పు అర్థం అదే. ఒకే ఇంట్లో కలిసి ఉంటే అండర్స్టాండింగ్ వస్తుందనే కలిసి ఉండమన్నారు. కానీ మన మధ్య అండర్స్టాండింగ్ రాలేదు. మర్యాదగా బయటికెళ్ళండి. వెళ్ళను. కోర్టే చెప్పాక తిరుగులేదు. నేను వెళ్ళను, నిన్ను వదలను. నిన్ను వదలనంటే వదలను. మమ్మీ 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 మమ్మీ! ఏంటి గీత, ఏమైంది? ఏమవ్వడం ఏంటి మమ్మీ? చాలా అయ్యింది. ఈయన ఇంట్లోకి వచ్చినప్పుడే చెప్పాను మెల్లిమెల్లిగా బెడ్రూమ్లోకి వచ్చి గోల చేస్తారని. అదే అయ్యింది. ఈయన కోర్టు గీటు అంటూ గదిలోకొచ్చి బుద్ధి లేకుండా బిహేవ్ చేస్తున్నారు. గీత, ఏమిటా మాటలు? ఎంతైనా అతన్ని భర్త. భర్తలా బిహేవ్ చేస్తున్నారా డాడీ? భర్తలా బిహేవ్ చేయడానికే వచ్చాను. అల్లుడు గారు, ఏంటండి ఇది? మీరు కూడా ఇలా ప్రవర్తిస్తే ఎలా? తప్పు కదా? తప్పేంటండి? ఆమె నా భార్య. భార్య దగ్గర తప్పేం కాదుగా. తప్పే. భార్య అయినా ఇష్టం లేకుండా బలవంత పెట్టడం తప్పే. తప్పే కాదు, నేరం కూడా. నేరమా? ఏం చేస్తే నేరం? మర్యాదగా మీరు బయటికి వెళ్ళకపోతే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. మీరు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారని కంప్లైంట్ చేస్తాను. గీత, ఓసారి కోర్టుకి వెళ్ళించాలు. మళ్ళీ అలాంటి తప్పు చేయకు. తప్పు చేస్తున్నది, తప్పుడు పనులు చేస్తున్నది ఈయన. నేనెక్కడికి వెళ్ళకూడదంటే ఆయన బయటికి వెళ్ళిపోవాలి. ఈ గది నుంచే కాదు, ఈ ఇంటి నుంచే బయటికి వెళ్ళిపోవాలి. కానీ మనం 11 నెలలు కలిసి ఉండాలి. అది మీరు సరిగ్గా ఉంటే. నేనుండనన్నానని కోర్టుకెళ్ళి చెప్పుకోండి. మీరు చేసిన పని నేను చెప్తాను. కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం కోర్టు నన్నే సపోర్ట్ చేస్తుంది. మీకే శిక్ష వేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీరు కోర్టుకెళ్తారా? నన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటారా? లేదంటే ఈ ఇంటి నుంచి మీరే బయటకెళ్తారా? గీత, ఆవేశపడకు. నువ్వు మాట్లాడకు మమ్మీ. నేను ఇన్ని రోజులు చాలా ఓపిక పట్టాను. ఆయన ఆకలితో ఉంటే నేను తినలేక తిండి మానేశాను. ఆయనకి రాత్రులు నిద్ర పట్టకపోతే అవుట్ హౌస్ దగ్గర తిరుగుతూ ఉంటే చూసి నాకు నిద్ర వచ్చినా నిద్రపోవడం మానేశాను. ఆ మాత్రం బుద్ధి నాకు ఉంది. కానీ ఈయనింత బుద్ధి లేని పని చేశాక ఇంకా జాలి పడితే నాకు నేను అన్యాయం చేసుకున్నదాన్ని అవుతాను. ఇప్పుడు ఒక్కటే పరిష్కారం. ఈ ఇంట్లో ఆయనైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. మీరు ఆయన్ని పంపిస్తారా, నన్ను వెళ్ళమంటారా? తేల్చుకోండి. అల్లుడు గారు, మీరేం చెప్పక్కర్లేదండి, నేనే వెళ్తాను. కూతురు తప్పు చేస్తే సమర్థించే తల్లిదండ్రులు. ఆగండి బాబు, ఇప్పటిదాకా అదే తప్పు చేసింది. ఇప్పుడు మాత్రం తప్పు మీదే. కూతురు కాపురం చెడిపోతుందని ఇంతదాకా ఓపిక పట్టాం, కానీ మీరు చేసింది చాలా తప్పు. అవునండి, నాదే తప్పు. అసలు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే నా తప్పు. మీ అమ్మాయి కోసం మీ ఇంటికి రావడమే నేను చేసిన తప్పు. ఇంకోసారి వస్తే ఛా, మీ అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచుకోండి. భలే జరిగింది. నేను ఎలా జరగాలనుకున్నానో అలాగే జరిగింది. ఆహా, వాడు కాస్త ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. భలే జరిగింది. ఆహా, ఎంత బాగా జరిగింది. నేను అనుకున్నవన్నీ ఇలాగే జరిగిపోతే ఎంత బాగుంటుంది. భలే జరిగింది. అమ్మా? బాగా జరిగింది. నాతో అమ్మా? పెట్టుకుంటే ఇలాగే అవుతుంది. అమ్మా, ఆ? ఏంటమ్మా నాకు గీతకి పెళ్ళైనట్టు కలగన్నావా? కాదురా, చంద్రాన్ని గీత నీకు ఇదేం మాయరోగమే? ఇదేం పోయే కాలం నీకు? చిన్నప్పుడు బెల్లం మొక్కను చూపించి ఊరించినట్టు పెద్దయిన తర్వాత గీతం చూపించి ఊరిస్తూనే ఉన్నావు. నేనేమో అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా గీత 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 అంటూనే ఉన్నాను. ఇంత సడన్ గా ప్లేట్ ఫిరాయించావంటే? నేను ప్లేట్ ఫ్రాయించడం ఏంట్రా? నీకేమైనా మతిపోయిందా? పోయిందే, పోయింది. ఇందాక నువ్వు చంద్రంగడి పార్టీలో చేరిపోయి గీతని మళ్ళీ తల్లించే అని చెప్పావు చూడు, అప్పుడే నా మతిపోయింది. అది నాకు పెట్ట కథలు చెప్పకు. అసలు నీకు ఈ పాడుబుద్ధి ఏంటే? నాకు పిల్లల తల్లినిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నావా, లేకపోతే వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపేసి హనీమూన్కి పంపించేద్దాం అనుకున్నావా? అసలు ఈ బుర్రలో ఉందో చెప్పే. నువ్వు అనవసరంగా నన్ను చసురుక ఏంటమ్మా, ఆడదానికి తల్లి అయితే అణకొస్తుందా? మరి నేను అన్నయ్య పుట్టిన తర్వాత కూడా నీకు అణుకు రాలేదంటమ్మా. ఆ తర్వాత కూడా నాన్న చాలా తిట్టావు కదా. ఏదో ఒక కుంటి సాగులు చెప్పి వాళ్ళిద్దరిని కలపాల్సిన అవసరం నీకేంటో చెప్పే. నేను వాళ్ళిద్దరిని కలపడానికి అంటిపెట్టి కూర్చోలేదురా, వాళ్ళిద్దరిని ఇంకా విడదీయడానికి అలా చేశా. విడదీయడానిక? అమ్మా, నీ బుర్రేంటో నాకు అర్థం కావట్లేదే.
గీత మళ్ళీ తల్లి అయితే వాళ్ళు ఇంకెలా విడిపోతారే? ఒరేయ్ అక్కడే ఉందిరా తిరకాసు. చంద్రం ఎలాగోలా గీత మైండ్ మార్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి రకరకాల ప్లాన్లు వేస్తున్నాడు కదా. ఆ ప్లాన్లు తిప్పికొట్టడానికే నేను మరో ప్లాన్ వేశానురా. సోదాపి ఆ ప్లాన్ చెప్పు. అసలేంటంటే ఇందాకిదే రా నేను కలగనది. అయితే నీ ప్లాను కల్లాగే మిగిలిపోద్ది. మిగలదు, నిజమవుతుంది చూడు. ఈ దెబ్బతో వాళ్ళిద్దరూ శాశ్వతంగా దూరం అయిపోతారు. దూరం అయిపోరు, దగ్గరైపోతారు. అయినా చంద్రంగాని ఈ రోజు నువ్వు కొత్తగా బెడ్రూమ్లో పంపేదంటే నిన్న రాత్రి కూడా అక్కడే పడుకున్నాడుగా. ఏమో వాళ్ళిద్దరు నిన్నే కలిసిపోయారేమో, ఎవడు తెలుసు. లేదురా, పొద్దున్న గీత చంద్రంతో గొడవ పడింది. నన్ను వదిలేసి వెళ్ళిపోతే చాలు అంది. అది ఈ జన్మలో జరగదని చంద్రం అన్నాడు. దాన్ని బట్టి వాళ్ళిద్దరూ కలవలేదని గ్రహించా. అందుకే ఈ ప్లాన్ వేశా. ఈ రాత్రితో గీతని వదిలేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ జన్మలో ఇటు రాడు. ఒరేయ్ మాటల్లోనే చంద్రం వస్తున్నాడు, మనం ఇక్కడుంటే బాగుండదు. పద పద పద. అదిగో లోపలికెళ్ళాడుగా, ఓవర్ యాక్షన్ చేస్తాడు. గీత రియాక్షన్తో బంతులో బయటకు వస్తాడు, చూస్తూ ఉండు. అక్కడ డోర్ క్లోజు, ఇక్కడ నా పని క్లోజు. నాకు కింద పడుకుంటే ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. నేను బెడ్ పైన పడుకుంటాను, మీరు కింద పడుకోండి. గీత, దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? తీసుకుని తాగండి. నాకిప్పుడు మీ మీద ప్రేమ లేదు. ఏమండి, నన్ను లేపకపోయారా? నేను వాటర్ ఇచ్చేదాన్ని కదా. చూసారా, అంత తలనొప్పి వచ్చే వరకు వర్క్ చేయడం ఎందుకు చెప్పండి? ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నారో. చాలు గీత, చాలు అంటుంటే. చాలు. వర్క్ వాల్యూ మీద మీకు గుడ్ విల్ వస్తుంది, పోతుంది. మీకు కూడా ఒకప్పుడు అలానే వచ్చింది, ఇప్పుడు అలానే పోయింది. అందుకే మీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశాను. నో సార్, ఐ విల్ నాట్ అగ్రీ. మా ప్రాజెక్ట్ విలువ పోలేదు. సో మీ విల్ పవర్ పోయిందన్నమాట. మీరు మీ పర్సనల్ ప్రాబ్లమ్స్లో పీకల లోతు వరకు కూరుకుపోయారు సార్. అందుకే కంపెనీ పరిస్థితి పీకల మీదకి వచ్చింది సార్. అమ్మయ్య, ఈ రాత్రి ఏం చేస్తారోనని టెన్షన్తో చచ్చాను. గొడవ వదిలిపోయింది.
అవుట్ హౌస్లోనా? అయినా ఆయన ఎక్కడ పడుకుంటే నాకేంటి? ఈ రాత్రి నేను హాయిగా పడుకోవచ్చు. చూసావా నా ప్లాన్ ఎలా సక్సెస్ అయిందో? లోపల ఏం జరిగిందో ఎవడో తెలుసు. గోయిందా గోయిందా. షో. ఏంటి విషయం? ఎక్కడికి వెళ్ళడం? ఆ చంకలో ల్యాప్టాప్ అని చూసావుగా, హ్యాపీగా అవుట్ హౌస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటారు. వర్క్ నేను చూసొస్తానుండు. చూడు, చూసొస్తాను. కాఫీ. గీత, కాఫీ తాగు గీత. అమ్మగారు, అదేంటమ్మగారు అలా పడేశారు? ఏంటి చిన్నమ్మగారు అట్లా చూస్తున్నారు? కాఫీ నువ్వే తెచ్చావా? నేనే తెచ్చానమ్మా. సరే, ఇదంతా క్లీన్ చేయి. సుధా, టిఫిన్ రెడీయా? టిఫిన్ రెడీ. మార్నింగ్ టిఫిన్ రెడీ. ఓ, నా ప్రాణానికి శనిలా దాపురించావు. ఏళ్ళనాటి శని 7 ఏళ్ళకైనా వదులుతుంది. నువ్వు జీవితాంతం వదిలేలా లేవు. చిన్నమ్మగారు, చిన్నమ్మగారు, టిఫిన్ నువ్వే తెచ్చావా? నేనే తెచ్చానమ్మా. అట్ట ఇసిరేసారేంటమ్మా? ఏం లేదులే, వెళ్ళి టిఫిన్ తీసుకురా. అంతా ఇలా జరుగుతోందేంటి? ఈయన ఇంకా అవుట్ హౌస్లోనే ఉన్నారా? చంద్రు, టిఫిన్ తినరా. ఇక్కడ పెట్టమ్మా. చంద్రు, తింటూ పనేంట్రా? టిఫిన్ తిన్నాక పని చేసుకోవచ్చు కదా. వర్క్ అర్జెంట్ అమ్మా. తింటూ పని చేయకూడదంటే టిఫిన్ వద్దులే. ఏంట్రా ఆ పని? తిన్నాక చేసుకో అన్నాను కానీ తినడం మానేసి చేసుకో అనలేదు కదా. సరే, తినడం మానేసే కన్నా తింటూ పని చేసుకోవడమే మంచిది. తిను. చంద్రు, ఉండబట్టలేక మళ్ళీ అడుగుతున్నాను. గీతను తీసుకురాకుండా వచ్చేసావేంటి?